యాదమూరి మండలం తహసీల్దారు మా గురించి కొంచెం కూడా పట్టించుకోలే. పెద్ద రైతు కర్ర వాళ్ళతోనే కలుచుకొని గుంత ఇవి ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు. మా గురించి ఏం పట్టించుకోలేదు. మాకు ఉండేది 2 ఎకరాల భూమి. ఆ 2 ఎకరాల భూమి మాకు న్యాయం చేసి గవర్నమెంట్ గా కోరుకుంటున్నాము. మాకు న్యాయం జరగలేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు మా పైన దయవుంచి మాకు న్యాయం చేయాలి సార్. మీరు న్యాయం చేయని పక్షంలో మేము ఏదో మాకు చేసుకునే పరిస్థితి కూడా ఉంది సార్. మాకు చాలా ఇబ్బంది సార్. మా భార్యకు ఆపరేషన్ చేసి ఉన్నారు సార్. 3 నెలలు కూడా కాలేదు సార్ ఆపరేషన్ చేసి. చిత్రహింసలు పెడుతున్నాడు సార్ ఆ ఎంఆర్ఓ గారు. పోలీసు వారు సివిల్ కేసు అంటారు సార్. మాకు మీరు న్యాయం చేయాలి సార్. మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ముఖ్యమంత్రి దగ్గర కూడా పోయేస్తాం సార్. మేము కూడా మాకు న్యాయం తీరేంత వరకు మేము ఎంఆర్ఓ ఆఫీసులోనే ఉంటాం సార్. నమస్కారం సార్. నా పేరు సి వీరప్ప, మా భార్య పేరు సి బుజ్జి. మాది యాదగిరి మండలం టేబుల్ కాలనీలో ఉన్నాం. మాకు మాదేడుపల్లి రెవెన్యూలో 2 ఎకరాల భూమి మాది ఉంది. ఆ భూమిలో మేము మామిడి చెట్లు, టేకు చెట్లు గవర్నమెంట్ వారు ఎంపీడీఓ గారు మామిడి చెట్లు ఇచ్చారు. పెట్టుకొని జీవనం సాగిస్తున్నాము. 15వ తేదీ 9వ నెల 25 సంవత్సరం కుప్పయ్య మందిరి, మా దళాయిపల్లికి చెప్పిన కుప్పయ్య మందిరి వచ్చిందని మా భూమిలో జేసీబీ సహాయంతో మా భూమిలో ధ్వంసం చేసి మామిడి చెట్లు 15 చెట్లు ధ్వంసం చేశాడు. మాకు దాదాపు 20 సంవత్సరాల నుండి మేము చెట్లు పెంచుకొని జీవనం చేస్తున్నాము. మా భార్య మేమిద్దరు పోయి సేనకాడికి పోతే మాది లంచా ఎందుకు వచ్చినా వీడనిందే నేను మా జాతితో యోచించి మమ్మల్ని ఆందోళనకరం చేశాడు. మేము అక్కడ నుండి 112కి ఫోన్ చేసి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వారు మీరు అడవి దగ్గర ఉన్నారు కాబట్టి మీరు వచ్చేయండి సార్. వచ్చేదానికి కూడా మాకు భయంగా ఉంది సార్. ఎట్లా సార్ మేమంటే మీరు నేరుగా వచ్చేయండి, ఇక్కడ ఎవరు లేరు అని చెప్పారు సార్. మేము నేరుగా వచ్చేసాం సార్. నేరుగా వచ్చిందనే ఎంఆర్ఓ గారు పోలీస్ స్టేషన్కి వచ్చాం సార్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసిమ్మన్నారు. కంప్లైంట్ రాయించాం సార్. ఇది సివిల్ కేసు, మాకు సంబంధం లేదు. ఇది మీరు రెవెన్యూ దగ్గరికి పండి, రెవెన్యూ వాళ్ళు చూస్తారండి. రెవెన్యూ దగ్గరికి పోయినాం సార్. ఎంఆర్ఓ గారు లీవ్ పెట్టేసి వెళ్ళిపోయి ఉన్నాడు సార్. మళ్ళా డీటీ గారి దగ్గరికి పోయినాం సార్. మేము అందరూ పోయినాం. మా కుటుంబం ఇదంతా మా కుటుంబమే సార్. మేము అందరూ పోయి ఇందని అడుక్కున్నాం సార్ ఎంఆర్ఓ గారిని. ఎంఆర్ఓ గారు ఇది డీటీ మేడంని మేము పంపిస్తాము, చేస్తాము, చూస్తాము అనేరే కానీ ఏమి చేసిందే లేదు సార్. ఆ కుప్పయ్య మందిరితో మా ఎంఆర్ఓ గారు పార్థసారి సార్ గారు కుమ్ముకి అయిపోయి మమ్మల్ని మా ఎస్సీలను చూడకుండా, మాదిగలను కూడా చూడకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి రికార్డులు తారుమారులు చేసి తప్పుడు రికార్డులు తీసి జేసీ గారికి ఇచ్చి పంపిస్తున్నారు సార్. మాకు జేసీ గారితో న్యాయం చేయాలి సార్. జేసీ గారు మాకు మాదిగలకు మేమంతా ఒక కుటుంబంలో 3 మంది అన్నదమ్ముళ్ళు, మేమంతా ఒకటిగానే ఉన్నాము. మా బుజ్జి వీరప్ప పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది. మమ్మల్ని కుప్పయ్య కబ్జా చేసి మమ్మల్ని అక్కడ రాకుండా చేస్తున్నాడు సార్. ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినా కానీ మళ్ళా జేసీబీ సహాయంతో మా కులానికి ప్రవేశించి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు సార్. ఇప్పుడు 2-3 సంవత్సరాల దగ్గర నుంచి ఇదే మరి చేస్తున్నాడు సార్. అప్పుడప్పుడు వచ్చిందనే మేము పైరు పెట్టేటప్పుడు వచ్చేది పెరిగేసేది ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. మేము ఈ దృష్టిని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం సార్. కలెక్టర్ గారి దృష్టి తీసుకొని